స్వామి శరణమయ్యప్ప. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపి క్షేత్రానికి అయితే మనం వచ్చేసినాం. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూడాల్సిన స్టాట్యూ వినాయకుడు విఘ్నేశ్వర స్వామి దర్శనం. జై గణేష్ మహారాజ్కి. సారీ స్వామి శరణం. ఇక్కడికి అందరికీ ఫారినర్స్ కూడా వచ్చారు. ఒకసారి మనం చూడొచ్చు వాళ్ళని కూడా. వాళ్ళు కూడా అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. చూడొచ్చు. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. ఫారినర్స్. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. అయ్యప్ప. విజయనగర సామ్రాజ్య అధిపతి అయినటువంటి రాజుల వారి కాలంలో కోటగోడలు. ఈ యొక్క కోటగోడలు ఈ యొక్క నగరానికి చుట్టూ ప్రాకారంగా రాతి కట్టడాలతోటి నిర్మించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు రాతి గణపతి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. రాతి గణపతిని అలనాడు ఇక్కడ జరిగిన సమయంలో ఈ యొక్క గణపతి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇతర రాజ్యంల మీద దీని యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. అందుకే ఏకశిలా గణపతిని నిర్మాణం చేయడం జరిగినది. విజయనగర సామ్రాజ్య సంస్థానానికి అయితే ఇప్పుడు మనం వెళ్దాం. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. అట్లే స్వామి శరణయ్యప్ప. స్వామి శరణం. నెదర్లాండ్స్ నుంచి మన దేశానికి వచ్చి హంపి క్షేత్రాన్ని దర్శిస్తున్న ఫారినర్స్, థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. విదేశాల నుంచి కూడా మన భారతదేశ ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి హంపి క్షేత్రానికి వచ్చినటువంటి నెదర్లాండ్స్ పీపుల్స్ వీళ్ళందరూ, వీరికి మనందరూ ధన్యవాదాలు చెప్పచ్చు. స్వామి శరణం. స్వామి శరణం. వేర్ ఫ్రమ్ సార్? ఫ్రాన్స్. చూడండి స్వామి, ఫ్రాన్స్ నుంచి మన దేశంలో ఉన్నటువంటి హంపి క్షేత్రం దర్శించుకోవడానికి వచ్చారు ఫారినర్స్. వీరందరికీ మనం స్వామి శరణం చెప్తాం. స్వామి శరణం. స్వామి శరణం. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణం. వేర్ ఫ్రమ్ స్వామి? చెమిని నుంచి ఫారినర్స్ వచ్చారు మన ఇండియాలో ఉన్నటువంటి హంపి క్షేత్రానికి చూడడానికి. వీరందరికీ మనం చాలా ధన్యవాదాలు చెప్తాం. మన క్షేత్రాన్ని దర్శించడం మనం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నట్టే. మన భారతదేశ ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఎంతోమంది ఫారినర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఈ హంపి క్షేత్రానికి కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో క్షేత్రాలు కానీ, ఇదంతా హంపి క్షేత్రానికి సంబంధించిన వ్యూ. చూడండి. స్వామి శరణం. స్వామి శరణం. లోపలైతే క్లోజ్ చేసి టైమింగ్ 6:30 అవుతుంది. అందుకే క్లోజింగ్ టైం కాబట్టి క్లోజ్ చేసేసి. రాతి శిల్పాలు అయితే మనం చూడవచ్చు ఇక్కడ. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. మనం ముంబై నుంచి కూడా ఇక్కడికి వచ్చి హంపి క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. వీరికి కూడా మనం చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. హంపి క్షేత్రంలో ఉన్నటువంటి మనం ఈ యొక్క స్టాటస్లను ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అందాలను అయితే మనం వీక్షించాం. అయితే విషయం ఏంటంటే మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళలేము. లోపల కూడా అడిగాను సెక్యూరిటీ అడిగితే ఏమంటున్నా అంటే, సెక్యూరిటీ లోపలైతే ఏమి ఉండదు, ఒక శివాలయం ఉంది, అదొకటి దర్శించుకోవాలని టైం అయిపోయింది కాబట్టి టైమింగ్ క్లోజ్ చేసినామని చెప్పిండు. సో దాన్ని బట్టి ఏంటంటే నేను ఇక్కడ హంపిలో ఉన్నటువంటి స్టాట్యూస్లు కానీ ఇక్కడ శిలాలు కానీ అన్నీ కవర్ చేశానని చెప్పి నేనైతే భావిస్తున్నా. స్వామి శరణం. స్వామి శరణం. చూడండి, ఇదంతా హంపి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం.
చూడవచ్చు. మళ్ళీ ఒకసారి మన గణపతి దేవుని దర్శించుకొని వెళ్దాం. జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి శరణం. హంపిలో ఉన్నటువంటి ఇప్పుడు మనం విరూపాక్ష టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అందాలు, అక్కడ ఉన్నటువంటి స్వామి వారి చూద్దాం. ఆలయ పరిసరాలన్నీ కవర్ చేద్దాం. స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఇక్కడైతే మొత్తం పార్కింగ్ అవుతుంది అవుట్ సైడ్. ఇక్కడ రథం అయితే కనబడుతుంది పెద్దది. స్వామి శరణం చీకట్లో కనబడుతుంది. రథం అయితే పెద్దగా ఉంది. రథం స్వామి శరణం రథం. స్వామి కూడా మొత్తం మాధురి మొత్తం తిరుగుతుంది మాకు వచ్చి ఓపికతోటి. స్వామి శరణం వచ్చేసాం ఆనందంగా. ఇదంతా మనకు విరూపాక్ష టెంపుల్కి ఉన్నటువంటి ప్రాకారం. ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంకా ఇక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి మొత్తం లాంగ్ అక్కడికి వెళ్ళి ఇదంతా ఉంది ప్రాకారం. ఇదంతా స్వామి శరణం. ఇరువైపులా ప్రాకారం అయితే ఉన్నది. గుడికి ఇరువైపులా ప్రాకారం చూడొచ్చు. ఇంతకుముందు చూపించాం అది. ఇది కూడా ప్రాకారమే. మనకు చీకట్లో ఏం కనబడతలేదు అంతే. జై గోమాత, జై జై గోమాత, గోమాతాకి. స్వామి ఫారినర్స్ కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. స్వామి శరణం, స్వామి శరణం. మన స్వాములు అయితే అందరూ వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. ఇదే మన ఆలయ గోపురం ముఖద్వారం. ఇది స్వామి శరణం అయ్యప్ప. ఈవినింగ్ పూట వ్యూ అయితే చాలా బాగుంది స్వామి. చూడవచ్చు మనది. మరికొద్ది క్షణాల్లో మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఆలయ ప్రాకారం చూశారా స్వామి? అక్కడికి వెళ్ళి ఇట్లా మొత్తం అంతా ఆలయ ప్రాకారం. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం, స్వామి శ్రీ విరూపాక్ష స్వామి దేవాలయ ఆలయ గోపురం. ఆలయ ప్రాకారం లోపల మనం ద్వారం నుండి లోపలికి వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి పురాతన కట్టడాలు మొత్తం మనం ఇప్పుడు వీడియో ద్వారా కవర్ చేద్దాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈ ఆలయం లోపల ఉన్నటువంటి అందాలు. మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి కొత్త సమయం పడుతుంది. నంది చెవిలో ఏమైనా చెప్పుకుంటే శివయ్యకు విన్నవిస్తాడని ఒక ఆచారం ప్రకారం ఈ స్వామి కన్యస్వామి నందికి తన కోరికను వినయించుకుంటాడు. ఈశ్వరునికి తెలియజేస్తుందని. స్వామి శరణం. వేర్ ఫ్రమ్ స్వామి? వేర్ ఫ్రమ్? ఏ టెంపుల్ తెల్ల లైట్లు పెడుతుంది. ఆలయం లోపలికి మనం ఇప్పుడే వెళ్తున్నాం. స్వామి శరణం. ఇక్కడ ఆలయ గోపురం మధ్య ధ్వజస్తంభం పురాతన ధ్వజస్తంభం శిథిలం అవస్థలోకి వచ్చేసింది. స్వామి శరణం. ఈరోజు స్పెషల్ ఏంటో తెలియదు కానీ దీపాలంకరణ అయితే జరుగుతుంది ఇక్కడ నంది శివునికి మధ్యలో. ఇది నంది మండపం. దీనికి ఎదురుగానే స్వామివారి గర్భాలయానికి ఎదురుగా స్వాములందరూ ఇప్పుడు దర్శనంకి అయితే లైన్ కట్టారు. మనం కూడా లైన్ కడదాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. సన్లైట్ కింద ఎట్లా
ఆలయ శిఖర దర్శనం ఒక్కసారి చూద్దాం. పైన స్వామి శరణయ్యప్ప ఆలయ శిఖర దర్శనం నైట్ వ్యూలో వస్తలేదు. కుమారస్వామి దానికి లైన్ బాగుంటుంది. ఫారినర్స్ అయితే చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. చూడొచ్చు మనం ఒక ఫారినర్. అదే మనం మీద మీద ఫారినర్స్ అయితే చాలా మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. హంపి క్షేత్రంలో విరూపాక్ష స్వామి దేవాలయంలో స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. స్వామివారికి అభిషేకం చేసినటువంటి పంచామృత నీరుతో మూగజీవులైనటువంటి వానరులు దాహార్తం తీర్చుకుంటున్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. ఓం శ్రీ నాగరాజాయ శరణం. హంపిలో మనం ఇక్కడ నాగరాజ స్వామి చూడవచ్చు. పానపట్టం రూపంలో ఉన్నటువంటి నాగరాజు స్వామి శరణం. మహిషాసుర మర్దిని అమ్మవారు హంపి క్షేత్రంలో విరూపాక్ష దేవాలయంలో మహిషాసుర మర్దిని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. జై అంబే మాతకి. స్వామి శరణయ్యప్ప. ఇప్పుడు మనం ఇక్కడ శివాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. క్షేత్రంలో శ్రీ జగద్గురులు ఆదిశంకరాచార్యుల వారి మనం విగ్రహాన్ని చూడవచ్చు. స్వామి శరణం, స్వామి శరణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. స్వామి శరణం. ఇక్కడ మన పూజారులు అయితే ఉంటారు, వారికి సంబంధించిన నివాసం ఇది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ విద్యారణ్య బుక్ షాప్ ఇది.
టైం 7 అయిపోయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. స్వామి శరణం. దీని పక్కననే అంటే విరూపాక్ష దేవాలయం వెనకాలనే ఈ బుక్ స్టాల్ వెనకాలనే శ్రీ విద్యారణ్య స్వామి ఆశ్రమంలో ఆదిశంకరాచార్యుల వారి మండపం. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర. ఓం నమ శివాయ. హంపి విద్యారణ్య భారతి స్వామివారు ఉండే నివాసం ఇక్కడే. కానీ స్వామివారు మనం వచ్చిన సమయంలో హైదరాబాద్ వెళ్ళారట. ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు ఇట్లా వెళ్తున్నారు కదా, ఆ పూజారి గారు అడిగితే పూజారి గారు చెప్పారు ఇప్పుడే. స్వామి శరణం. Видите, кто же сильно отличается. Это тоже обычное дело, уже более поздние храмы, когда в храмовом комплексе посвященном Вишну есть Шива, а в храмовом комплексе посвященном Шиве есть Вишну, такой небольшой алтарь. మన హిందూ సాంప్రదాయమైనటువంటి దేవాలయం గురించి ఫారినర్స్ ఎంత బాగా చాలా బాగా వివరిస్తున్నారో చూడండి. స్వామి శరణం, స్వామి శరణం. Здесь вот к деньгам тоже на нем что-то было когда-то изображено, но уже не уцелело. Очевидно, навалили как тут сюда, даже свалили сюда. И здесь небольшой алтарь Ханумана. Тоже уцелевший небольшой Хануман. Попался в ладоши к нам подтащить, русский зелень плавает. Это один из образов богини Парвати, Шивы. Мы говорим, что сейчас Шиву, то два образа есть. И образ Шивы. సంగమ డినాస్టీ అండ్ రాయల్ ఎంబ్లమ్. శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం. దేవరాజ సూత్రమీద ఇది ఆలయ పరిసరంలో ఉన్నటువంటి కోనేరు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. జై అంబే మాతకి. మనకు చీకట్లు ఏం కనబడతలేదు. స్వామి శరణమయ్యప్ప. కోనేరు అందాలు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. విరూపాక్ష దేవాలయంలో మన స్వాములందరూ దీపాలంకరణ. స్వామి శరణమయ్యప్ప. పురుష స్వాములందరూ దీపాలంకరణ చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. విరూపాక్ష దేవాలయంలో మన కొట్ల స్వాములందరూ దీపాలంకరణ చేశారు. స్వామి శరణం, స్వామి శరణం. ఆలయంలో ఆస్థానంలో ఆస్థాన
వెయిట్ చేయి ఫోటో తీస్తా నిహాల్ వెయిట్ చేయరా అది वहाँ देता है और यहाँ पे ऐसे क्या हुआ अरे एक मिनट నిహాల్ ఇట్రా ఏ లేవరా హనీష్ లేవరా మల్లు ఇచ్చినారా ఫోటో దిగినా సార్ ఆ కాలంలోనే ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఎంత చిత్రీకరించారో చూడండి రాతి శిలాల మీద. ఈ హంపి క్షేత్రంలో ఒక్కొక్క ధ్వజస్తంభానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరున్నది స్వామి. మనం దాన్ని ఏమి వివరించేంత లేదు. ఇది హంపిలో ఉన్నటువంటి హంపి క్షేత్రం మ్యాప్. త్రినంది దర్శనం మనం ఇక్కడ చేసుకోవచ్చు. పక్కనే వినాయకుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. స్వామి శరణం స్వామి శరణం. ఇక్కడ ఒక్కొక్క కట్టడం ఒక్కొక్క కళ్ళకు ప్రతిరూపంగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం నాగసర్పాన్ని కూడా చూడవచ్చు. చూడండి స్వామి శరణం స్వామి శరణం. మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంతటితో మనం హంపి క్షేత్రాన్ని అయితే దర్శించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందాలను ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను మీకైతే చూపించాను నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని చూస్తున్నందుకు మీరందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, అట్లాగే బెల్ బటన్ కూడా ఖచ్చితంగా కొట్టండి. స్వామి శరణం మీ అందరికీ. స్వామి శరణం అయ్యప్ప.